అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి క్యాబేజ్ పువ్వుతో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కడుపు నిండా కమ్మగా తినేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కడిగి పువ్వుని క్లీన్గా చేసి ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడవ్వాలి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలండి, కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, కరివేపాకు వేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, ఫ్రై అవుతుంది. ఇక్కడ ఇలా ఉల్లిపాయ ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇలాగ ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోద్ది. ఇలా ఫ్రై అవుతుంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా క్లీన్గా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేద్దామండి. వేడి నీటిలో కడిగి పెట్టుకుంటే పురుగులు ఏమైనా ఉన్నా పోతాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇది కలుపుకుందాం. ఆయిల్లో ఈ కాలీఫ్లవరు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. పచ్చివాసన ఏమైనా ఉంటే పోద్ది.
ఇలా కలుపుకున్నాం కదండి, మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో నుంచి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందామండి. ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా కూడా మగ్గిందాకా ఉంచుకుందాం ఫ్రై అవ్వదు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి 3 మినిట్స్ తర్వాత. ఇవ్వండి ఇలా ఫ్రై అవుతుంది కదండి, టమాటా కూడా మగ్గింది. ఇందులోకి వచ్చేసి కారం, అలాగే గరం మసాలా. ఇప్పుడు 2 కలుపుకోవాలి. పసుపు ఉప్పు ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఫ్రై అయిందండి, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలని. ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఉడకడానికి సరిపడగా. ఎక్కువ నీళ్ళు వేయొద్దు, ఎందుకంటే మనకి క్యాబేజ్ పువ్వు తొందరగా ఉడికిపోద్ది, కాలీఫ్లవరు. ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిందాక ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అండి ఇలా ఉడుకుతుంది కదా, మరొక 2-3 మినిట్స్లోనే దగ్గరగా అయిపోద్ది. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి కూర దగ్గరికి అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.